వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాపిక్ ఏంటి అంటే గనక, మనకు ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఉన్నతి కోసం అని చెప్పి ఒక డ్వాక్రా మహిళ ఉన్నత పథకంనైతే తీసుకొని రావడం జరిగింది. మనము ఈ వీడియోలో ఈ యొక్క టాపిక్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అన్నమాట. ఈ డ్వాక్రా మహిళ ఉన్నత పథకంకి సంబంధించి ఈ ఎవరైతే మన డ్వాక్రా మహిళా సంఘాలు వాళ్ళు ఉంటారో, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఎవరైతే మహిళలు ఉంటారో, వారిలో ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వారికి 30,వేల నుంచి 5,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తాజాగా ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. ఈ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్‌కు సంబంధించినటువంటి వారు అందరూ మన ఈ యొక్క డ్వాక్రా సంఘాలుంటాయి గదా! అక్కడ వీఏఓలు అలాగే ఏపీఎంలు వారి దగ్గరైతే వీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందనమాట. వారు అన్నీ అంటే డాక్యుమెంట్‌లన్నీ కరెక్ట్‌గా చెక్ చేసి, అంటే వీరు ఎలిజిబిలిటీనా కాదా అనే అన్నీ చెక్ చేసి వీరైతే ఆ డాక్యుమెంట్స్‌ని వాటికి సంబంధించినటువంటి బ్యాంకులకు పంపించి, అక్కడ కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నట్లయితే గనక, మీరు ఎంతైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో వారు అంతా శాంక్షన్ చేస్తారనమాట. ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే గనక, చిన్న అలాగే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ వారు ఏదైనా అంటే చిన్న ఉపాధి హామీ కోసం, అంటే చిన్నగా ఏదైనా అంటే షాపులు గానీ, అంటే ఉపాధికి సంబంధించినటువంటి అలా వారిని అంటే ప్రోత్సహించాలని జెప్పి గవర్నమెంటు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. కాబట్టి ఎవరైనా మీరు అర్హులు ఉన్నట్లయితే గనక డ్వాక్రా సంఘాలు వారైతే మీరు అప్లై జేసుకోండి దీనికి సంబంధించి. ఇంకా మనము ఏంటంటే గనక, దీనికి మీరు ఎంతైతే అమౌంట్ తీసుకుంటారో దానికి మీరైతే నెల వడ్డీ అయితే కట్టవలసి ఉంటుంది. అలాగే పొరపాటున ఎవరైనా అంటే డ్వాక్రా మహిళలు అంటే రుణం తీసుకొని ఉంటారు గదా! లోన్‌లు. వారు గనుక పొరపాటున చనిపోయినట్లయితే గనుక, వారు తీసుకున్నటువంటి పూర్తి రుణం మొత్తం అయితే క్యాన్సిల్ అవుతుందనమాట. అంటే ఎలాంటి ఒక్క రూపాయి గూడా వారి కుటుంబ సభ్యులు కట్టాల్సిన అవసరం లేదనమాట. ఇలాంటి ఒక మంచి వెసులుబాటు గూడా ఈ యొక్క పథకంలో గవర్నమెంట్ వారైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇదండి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఒక డ్వాక్రా మహిళా ఉన్నత పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.